మన కందుకూరు సబ్ డివిజన్లో ఈ నెల అక్టోబర్ 1 నుంచి అలాగే 31 దాకా 30 పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉన్నది. అది ఆల్రెడీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఏదైనా సరే మన సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా సరే ధర్నాలు లేకపోతే ర్యాలీలు ఇట్లాంటివి చేయాలంటే కంపల్సరీగా పర్మిషన్ అనేది తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఏ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అలా కాకుండా అనాథరైజ్డ్గా పర్మిషన్ లేకుండా చేసే కార్యక్రమాలు ఏదైనా కానీ వాటిని వాళ్ళని చెప్పడం జరిగింది. వాళ్ళ పర్మిషన్ ఇవ్వటం జరగదు. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, మనకి దారకానపాడు గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంటు, అక్కడ జరిగిన దాని మీద అనేక మంది జేఏసీ మెంబర్స్ అలాగే ఇతర పార్టీ సంబంధించిన వ్యక్తులు అలాగే నాయకులు వీళ్ళందరూ కూడా గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఎలాంటి ఇష్యూ లేకపోయినా, అలాగే అది జరిగినటువంటి సంఘటన కులాల మధ్య కాకుండా అది వ్యక్తిగత కక్షల వలన జరిగిన ఇష్యూ అయినప్పటికీ అక్కడికి వెళ్ళేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రెస్ మీట్లలోనూ అలాగే అందరికీ తెలియజేస్తూ వాళ్ళు కులాల మధ్య అలాగే పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం, అలాగే ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ప్రజలను కూడా భయభ్రాంతులకి గురి చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామంకి సంబంధించి దారకానపాడు గ్రామంకి సంబంధించి ఎలాంటి ప్రెస్ మీట్లు కానీ అలాగే ఎలాంటి మీటింగ్లు కానీ అక్కడ అలౌ చేయటం ఉండదు. గ్రామంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి బయట వ్యక్తులు ఎవరు కూడా గ్రామానికి రావడానికి పర్మిషన్ అనేది లేదు. కావున ఇది అందరూ గమనించి దీనికి సంబంధించి బయట నుంచి వచ్చే ఎవరైనా సరే జేఏసీలు అయినా కానీ లేదా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కానీ కంపల్సరీగా మనకి పోలీసు యొక్క నాలెడ్జ్లో పెట్టి దాని ప్రకారం పోలీసు వారి యొక్క అనుమతులు తీసుకుని మాత్రమే ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమాన్ని చేసుకోవాలి. తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అనాథరైజ్డ్గా వాళ్ళ విలేజ్ల్లోకి వెళ్ళి గ్రామంలో వైషమ్యాలను రెచ్చగొట్టేటట్లు మాట్లాడటం, అలాగే గ్రామస్తులతో మాట్లాడటం, వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. కాబట్టి దీని మీద అందరికీ తెలియజేయటం జరుగుతుంది. ఈ గ్రామంగా ఏ గ్రామం అయినా కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించి శాంతి భద్రతలకి విఘాతం కలిగినప్పుడు కంపల్సరీగా దాని మీద పోలీసు వారి దగ్గర అనుమతులు తీసుకుని మాత్రమే ఏదైనా ఏ కార్యక్రమమైనా చేసుకోవాలి. తప్పితే ఎవరూ కూడా పర్మిషన్ లేకుండా మాత్రం వెళ్ళకూడదని చెప్పేసి పార్టీల వారి అందరికీ కూడా, పార్టీలకు కానీ ఇతర బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.